అంతే సింపుల్ లేజండి చేసేయండి. ఆపరేషన్ ఎద్దుల హరి సక్సెస్. ఈ విషయాన్ని మర్చిపోండి అందరూ. ఈ శనివారం రాత్రి సాయంకాలం 6ంటికి సక్సెస్ మీట్ ఉంది. శ్రీ సాయి న్యూ లగ్జరీ పీజీ ఫర్ జెంట్స్. ఎగ్జాక్ట్లీ 6 o'clock ఆడియో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరు రండి. వచ్చిన వాళ్ళందరూ ఒక బీర్ బాటిల్ తీసుకురండి. ఇట్స్ అంబల్ రిక్వెస్ట్. టైం ఎంత అండి ఇప్పుడు? 12:29 నిమిషాలు. ఆపరేషన్ ఎద్దుల హరి సక్సెస్ అని చెప్పు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీ. ఒక్క మాట చెప్పురా. అవును ఇది కొంచెం లాస్ట్ గా ఒక మాట. నన్ను బాధ పెట్టారు రియల్ గా. అది కాదు, బాధ పెట్టారు. ఏదో రోజు ఇలాంటి అనుభవిస్తారు. వీలైతే క్షమించు లేదా శిక్షించు, కానీ నేహ లేదని గుర్తించు. అయినా సరే మేము ఉన్నామని వర్తించు. కాదే, గమనించు. ఇప్పటికి కూడా రోజు పొద్దున్నే నీ కోసం ఒక మెసేజ్ పెడతాను హరి. నీ కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేసి పక్కనే పెట్టించాను హరి. నువ్వే రిప్లై ఇచ్చుకో. ఇది మొత్తం స్క్రిప్టెడే. ఇందులో ఏ ఒక్కటి నిజం కాదు. 5-6 days బ్యాక్ నుంచి మేము ప్లాన్ చేసి దీన్ని ఇలా సాగిస్తున్నాం. సో చూడండి. ఫస్ట్ ఏంటంటే మా వాడు నమ్మలేదు. అమ్మాయి వాయిస్ నోట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఓ నిజంగా అంటేనేమో అని అనుకున్నాడు, అంతే. జస్ట్ వీడియో కాలా గోబీ బాగుందాను. నువ్వు అప్పుడు స్క్రీన్ రికార్డ్ పెట్టాలి. గోబీ బాగుందా? నమస్తే అన్న. నెంబర్ 1 అయిపోయాడు. ఆ సిచ్యువేషన్లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు అంటారే, అదే జరిగింది అక్కడ. పిచ్చ నవ్వుకున్నాం. అట్ ద సేమ్ టైం భయం కూడా వేసింది, మా వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో మా పైన అని చెప్పి. అట్లీస్ట్ 11 o'clock వచ్చి గోబీ రైస్ తింటున్నామని హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అప్పుడే తెలుసులే, అందుకే తెలిసింది. నమ్మేంత వరకు తెలియదు, అందుకే అందుకే వచ్చాడు. నాకు రాజు కూడా చూడ తిరుగుతున్నాడు. ఆడున్నాడు. ఈ గోబియా సిరాగ్గా ఇంకోటి చెప్పు. గోబి నువ్వు అరే నాకు తెలియదు సార్. నేను వచ్చాను దావని తర్వాత రూమ్ ఫ్లాట్ ఇస్తావు. చెప్తా అనిపించింది. ఫస్ట్ వచ్చినాడు దొంగలు పట్టాడు. ఆరెంజ్ షర్ట్ వేసుకుని తిరుగుతున్నాడు. 5 ఆడున్నాడు. అదే కింద నుంచోమంటే నువ్వు వచ్చింది కూడా చూడలేదు. నువ్వు ఎప్పుడొచ్చావు నాకు తెలియదు. ఎంత ఫాస్ట్గా వచ్చాడో తెలుసా? ఆయన లేడీస్ వచ్చారని ఫాస్ట్ వచ్చిండ్రు. చెప్పిన బైక్ వేసుకొస్తున్నాడు పక్కా. మీరు నన్ను తిడుతున్నా ఎందుకు? అసలు నిన్ననే అయిపోవాలి, నా కోసం వెయిటింగ్. వీళ్ళందరూ ఈరోజు రాకపోతే నీ నాకంటే అయిపోయింది. ఉన్న 200 100 ఖర్చు పెట్టించారు. ఇలా రోజులు మిస్ అయ్యాడు లేదా? నీకోసం బెడ్ ఉతికా, నీకోసం ఇంకేం చేసాం.
రూమ్ క్లీన్ చేశా. అదే కదా. రేపు ఒక 2 రోజులు టీ రాకుండా నేనని చెప్తాం. లేదా ఐ లవ్ యూ అరే. రూమ్కి వెళ్దామా? మన ఒక ఫ్యామిలీ కదా. లైట్ ఆఫ్ చేశారు. చెప్తున్నారు బయటకు. ఇప్పుడు ఇంకోటి ఉండదు కదా, వాళ్ళ పైన వేయడానికి ఉంటున్నాం. ఇప్పుడు బాగా పని చేస్తుంది. ఏదో జాబ్ గురించి చెప్తున్నాం. అసలు పరిచయం చేసుకుంటే జాబ్ వల్ల, జాబ్ కావాలని. సి ఫ్రమ్ పూణే. మరి ఎందుకు అడిగి వచ్చిన పర్పస్ వేరు, వాడికి ప్లస్ వీడికి కూడా బొక్క. సప్న గొద్దెమ్మ అయితే నేను ఉడుముండ్రా. ఆ గొద్దెమ్మను వచ్చి తొక్కిపోతావా నా ఆటకు? ఐ లవ్ యూ రా. ఓకే.